పడ్డాడు. వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళని గురించి అసలు ఎన్ని రకాలుగా మాట్లాడాడో ఈ 7 పాయింట్స్ మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తే కాస్తో కూస్తో వాక్యావగాహన కలిగిన వాళ్ళు కనుక మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకు ఇంతగా బాధపడ్డాడంటే ఆయనకి నచ్చనటువంటి విషయాలలో చాలా ప్రాముఖ్యమైనది, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వేషధారణ, హిపోక్రసీ. దాన్ని ఒప్పుకోడు. మీరు సంఘ ఆరంభములో దేవుని తీర్పు జరిగినప్పుడు, దేవుని కోపం వచ్చినప్పుడు మొట్టమొదట దేని మీద వచ్చిందో తెలుసా? వేషధారణ మీదే వచ్చింది. దేని మీద వచ్చింది? వేషధారణ మీదే వచ్చింది. ఆ వేషధారణను కనపరిచిన వ్యక్తులు అననీయ, సప్పీరా. అప్పటి రోజుల్లో సంఘము ప్రజ్వలిస్తుంది, మండుతుంది. సంఘము ఆరంభ దశలో ఉంది, చాలా తీవ్రంగా మండుతున్న దశలో సంఘమంతా కలిసి ఎవరి కుటుంబం వాళ్ళదే అన్నట్టు లేరు. సంఘం అంతా కలిసి ఒక్కటే కుటుంబం అన్నట్టు బ్రతికారు. ఆ కుటుంబానికి పెద్దలు లేక నాయకులు, అపోస్తలులు. ఎంత పెద్ద సంఘము అయినా అంతా కలిసి ఒక్కటే కుటుంబం. ఈరోజు మన సంఘం కూడా ఆయా ఊళ్ళ నుంచి, ఆయా గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, ప్రాంతాల నుంచి మనందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మనమందరము ప్రభు యొక్క శరీర రక్తములు, ఆ ఒకటే రొట్టెలో, ఆ ఒకటే రక్తములో పాలివారమై, ఆ ఒకటే శరీరములో ఒకటే రక్తములో పాలివారమయ్యాం. మనమందరము కలిసి చేతులెత్తి ఆ ఒకనిని ఆరాధించాం. మనమందరము ఆ ఒకని పిల్లలమై ఉన్నాం, సంతతి అయి ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలనుకున్నప్పుడు, దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలనుకున్నప్పుడు, దేవుడు మనకు రెండంతలుగా మేలు చేయాలనుకున్నప్పుడు, దేవుడు ముందు మనలో అవరోధంగా ఉన్న దుర్లక్షణాలు ఏమిటో, అవలక్షణాలు ఏంటో వెతుక్కుంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, రెండంతలుగా మేలు చేయాలనుకున్నప్పుడు, తన పాత్రలుగా వాడుకోవాలనుకున్నప్పుడు, వర్ధిల్ల చేయాలనుకున్నప్పుడు, మనకు అనేక ఆత్మల్ని ఇవ్వాలనుకున్నప్పుడు, మనల్ని తన పాత్రలుగా వాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు ముందు చేసే పని ఏంటో తెలుసా? శుద్ధీకరణ. ఆయన పరిశుద్ధపరచుకుంటాడు, పవిత్రపరచుకుంటాడు. మీరైనా అంతే. ఏ పాత్రనైనా మీరు వాడుకోవాలి అనుకుంటే ముందు దాన్ని నీళ్ల యొద్దకు తీసుకెళ్ళి కడుక్కుంటారు. ఫస్ట్ కడగడానికి ముందు దాన్ని అది ఎలా ఉందో చూస్తారు. చూసి ఎక్కడ దాన్ని మురికుందో, మాలిన్యం ఉందో, అది బయట ఉందో లోపల ఉందో వెతుక్కొని బయట లోపల కడుక్కొని తీసుకెళ్ళి అందులో రైస్ పోస్తారో, పప్పు పోస్తారో, ఏది వేస్తారో వేసి వాడకానికి మొదలు పెడతారు. కనీసం తాగే నీళ్లకు వాడే పాత్రతో సహా వాడకానికి ముందు శుభ్రపరచుట అనే ప్రక్రియ అనేది జరిగిద్ది. అలాగే దేవుడిని దగ్గరకు వచ్చి మనం, దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నాకు రెండంతల మేలు చెయ్యి, దేవా నేను ఈ విధంగా ఉన్నాను, దేవా నేను ఆ విధంగా ఉన్నాను, దేవా నేను ఈ శ్రమలో. ఓకే, తప్పులేదు, నువ్వు దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి కిందికి చదివితే, మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను అని.